అప్పుడంటే ఏమీ తినలేకపోయేదని పళ్ళు సొలుపు వచ్చేసి ఇవి ఏడ్చుకొని ఉండేదాన్ని ఇలాగని. మా అబ్బాయి చాలా బాధపడి ఏంటి మా అమ్మ తినడం లేదు చేయడం లేదని ఇలాగ నెట్లో చూసేవాడు. అమ్మ ఎక్కడో నేను పళ్ళు కట్టిస్తాను చేస్తున్నాను అనేవాడు. అయినా సరే ఎందుకు బాబు అని చెప్పి నేను దెబ్బలాడేదాన్ని కొన్నాళ్ళ పాటు. ఎలాగో ఒకలాగా పళ్ళు అలాగే బాధపడేదాన్ని. ఆ తర్వాత ఈడే అలాగ పళ్ళు కట్టిస్తానని పంతం మీద నన్ను ఇంతవరకు తీసుకొచ్చాడు, పళ్ళు కట్టించాడు. ఇప్పుడు మాత్రం ఏవైనా తింటే చాలా ఆనందంగా తినడం. మొన్న అయితే చాలా ఏడ్చుకున్నాను అలాగ నా అబ్బాయిగా చూసి. ఎందుకంటే ఇలాగ పళ్ళు తింటానా లేదో అనిపించింది నాకు ఈ పళ్ళు కట్టించిన తర్వాత కూడా అనుకున్నాను. కానీ ఇప్పుడు గట్టి వస్తూ కూడా నవ్వులుతున్నాను పళ్ళు కట్టించిన తర్వాత. అదే మనోహర్ గారికి థ్యాంక్స్ అండి. నాకు సంతోషంగా ఆనందంగా ఉంది. చాలా అంత బాధపడ్డానో అంత సంతోషం పడుతున్నాను ఇప్పుడు మా అబ్బాయి కట్టించిన దానికి. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నాకు ఆనందం ఇదే.